కలుగుతుంది అనేప్పటికీ నేను ఎటువంటి వరాలు ఇవ్వలేదు, విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్దామని చెప్పి బ్రహ్మదేవుడితో కలిసి దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి వారి వద్దకు వెళ్తారటండి. ఆయన కూడా నేను ఎటువంటి వరం ఇవ్వలేదని చెప్పి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వారు కలిసి దేవతలందరితో కలిసి కైలాసం వస్తారటండి. కైలాసంలో ఉన్న బోలాశంకరుని అడిగేసరికి ఆయనకి పేరే బోలాశంకరుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనే వరం ఇచ్చాను అని చెప్పారటండి. కానీ కుమారస్వామి చేతిలో మరణం ఉంది అని చెప్పి వరం ఇవ్వడం జరిగిందిట. ఆ సమయం ఆసన్నమైందని చెప్పి కుమారస్వామిని ఈ యొక్క తారకాసుడి వధ గురించి ఇక్కడ కుమారవరంలో బస చేసేటండి. ఆ కుమారవరమే ఇవాళ కొమరవరంగా రూపాంతరం చెందిందండి. అలాగే ఇంద్రుడేమో ఇలింద్రపురిలోను యుద్ధానికి కావాల్సిన ఆయుధాలన్నీ అత్తిల్లో దాచుకున్నారటండి. ఆయుధాల ఊరు అత్తిలట. ఈ యుద్ధానికి వచ్చిన దేవతలందరూ కూడా వేల్పూరులో కొలువు తీరి ఉన్నారట. అందుకే వేల్పుల ఊరు వేల్పూరుట. అలాగే వడ్లూరు అలా ధాన్యాగాలం వల్ల వడ్డూరుగాను, ఉండ్రాజవరం ఉరగరాజవరం వల్ల ఉండ్రాజలంగాను, పూలంగల్లా పాలంగిగాను ఇలా రూపాంతరం చెంది మహాక్షేత్రం మన తణుకుపట్టణం అండి. అటువంటి క్షేత్రంలో స్వయంభూగా స్వామివారు వెలిసి ఉన్నారు. ఎప్పుడైతే తారకాసురుడిని కుమారస్వామి సంహరించాడో ఆ తారకాసురుడు ప్రాణం అంతా ఒక లింగంలో పెట్టుకుని ఆ లింగాన్ని మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటాడటండి. ఎన్ని అస్త్రాలు సంధించినా సరే మరణం సంభవించకపోయేసరికి ఇంకా చివరి అస్త్రంతో మెడలో ఉన్న లింగాన్ని సంధిస్తాటండి. ఆ లింగం 5 చోట్లగా పడింది, ముక్కలు ముక్కలుగా అయిపోయి ఆ లింగం మొక్క పడినా సరే రాక్షసుడు పుడతాటండి. అలా పుట్టకుండా దేవతలందరూ కలిసి